ఈ నెల మాత్రం పిల్లలకు అస్సలు పైసలు ఇవ్వద్దు. వామ్మో వామ్మో ఎన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి పిల్లలకు. పైన బిస్కెట్లని, చాక్లెట్లని, కుర్కురేలు. అమ్మో ఈ నెల ఎట్లయినా సరే పిల్లలకు పైసలు ఇచ్చేదే లేదు. అరే వీడియో బాగానే ఎన్నిసార్లు నడుస్తావే నువ్వు? అరే బట్టి కడి. అరే నిన్న నువ్వే పట్టుకున్నావు, పొద్దుగాల నువ్వే పట్టుకున్నావు, ఇప్పుడు పోయి నువ్వే పట్టుకుంటున్నావు. అరే మీకైనా పెద్ద నేనే, రిమోట్ నా సైడ్లోనే ఉంటుంది ఎప్పుడు. ఏంది నువ్వు అన్నటి డాడీ ఉన్నాడు. ఇప్పుడు అనుకో మా డాడీకి చెప్తే పచ్చడి 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 టమాటా పచ్చడి అవుతుంది. ఒకసారి సైడ్ దగ్గర చూడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా రిమోట్ ముట్టుకోద్దని. ఇంకొకసారి రిమోట్ పట్టుకున్నాను సంగతి చెప్పాను. చుప్పిలో ఏంది డాడీ నేను అప్పుడు అట్లా కొట్టిండు. అమ్మో ఇప్పుడు అనుకున్న డాడీ చెప్తే డాడీ ఎట్లా కొడతాడే ఊహించుకుంటూనే భయం వేస్తుంది. ఇంకా పట్టే కోసం రిమోట్ ఇవ్వాలి. సరే ఇన్ని గంట సేపు నేను గంట సేపు సరే. సరే ఇక మీ ఇద్దరు అయిపోయినాక నాకు ఇవ్వాలి మళ్ళా. సరే ఎందుకని నవ్వుతురా? సబ్బాయి చూసుకొని వచ్చరా రిమోటు? సౌండ్ తక్కువ పెట్టు. సౌండ్ తక్కువ పెట్టు. అసలు నాకు లెక్కలు అర్థమవుతున్నాయి అంటే మధ్యలో మీరు వదిలి పెడుతురు. ఈ నెల పాల ప్యాకెట్ ఎన్ని తెచ్చినా జానవి ఈ నెల నువ్వు దుకాణం పోయి ఎన్ని పాల ప్యాకెట్లు తెచ్చినావు గుర్తు చేసి చెప్పు ఒకసారి. పాల ప్యాకెట్లా గాయత్రి ఇన్ని తెచ్చినా పాల ప్యాకెట్లు. ఏంది అక్కని అడుగుతున్నావు? నీకు తెలియదా? చెప్పు. నాన్నగారు మర్చిపోయానండి. మర్చిపోయినావా? అట్టెట్టా మర్చిపోయినావు? పొద్దుగా అన్నం తిన్నావా? తిన్నా నాన్నగారు. నాన్నగారు తిని పొద్దున్న నుంచి 2 సార్లు తిన్నది నాన్నగారు. లేదు నాన్నగారు నేను ఒక్కసారే తిన్నా. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్తారు నాన్నగారికి నా గురించి. అని జానవి పొద్దున్న నుంచి 2 సార్లు తిన్నా కదా అన్నము. అవును నాన్నగారు జానవి పొద్దున్న నుంచి 2 సార్లు తిన్నాను నాన్నగారు. అని ఎందుకు అబద్ధాలు చెప్తావు? అన్నీ పాల ప్యాకెట్ లెక్క చెప్పంటే ఒకరి మీద ఒకరు తోసుకుంటారు కదా. చెప్తాం మీ సంగతి. రేపటి నుంచి ఎవరు పోతురో పాల ప్యాకెట్ తెచ్చినాక క్యాలెండర్ పైన టిక్ కొట్టాలి. అర్థమవుతుందా? ముగ్గురికి చెప్తున్నా. మీ ముగ్గురుట ఎవరు పోయినా పాల ప్యాకెట్ వేయంగానే పెన్ తీసుకొని క్యాలెండర్ పైన టిక్ కొట్టాలి. పాల ప్యాకెట్ లేని రోజు ఇంటికి కొట్టాలి. అర్థమైందా? ఓకే ఓకే. ఎగ్జామ్స్ అయిపోయినా చదువుకున్నాడు టీవీ పెట్టుకొని కూర్చురు. నాన్నగారండి ఈరోజే మాకు ఎగ్జామ్స్ అయిపోయాయి. మాకు రేపటి నుంచి సెలవులు ఇచ్చారు. ఏంటి ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయ్యో అంటే ఈ నెల ఖర్చులు పెరిగిపోతాయి. ఎంత ఖర్చు పెరిగిపోతాయో ఏమో. ఇది కురుకురేలు, టీవీలు, మిక్సర్లు, ఎంత ఈ నెల మస్తు ఖర్చులు ఉన్నాయి. అయితే ఇగో ఇప్పుడే చెప్తున్నా, మీరు ఇంటికాడ ఉన్నారని చెప్పి మమ్మీ నాకు కురుకురే కావాలి, మమ్మీ నాకు బాదుషా కావాలి, మమ్మీ నాకు చింతపండు కావాలి అన్నారనుకో చెప్తా మీ సంగతి. ₹1 ఖర్చు పెట్టదు ఇంటికాడ ఉండి మీరు. వెరీ గుడ్. గాయత్రి కొన్ని వాటర్ తీసుకురామ్మా, నీళ్ళు దుప్పైతుంది. ఆ టీవీ బంద్ చేయండి. ఇప్పుడే కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మస్తు కరెంట్ బిల్ వస్తుంది. కొన్ని నీళ్ళు తీసుకురాపోయి. అలాగే నాన్నగారు. మీరిద్దరు పోయి బుక్స్ తీసుకొని చదువుకుంటా కూర్చోండి. నాన్నగారు ఎగ్జామ్స్ అయిపోయినాయండి. అయినా సరే బుక్కులు తీసుకొని కూర్చోండి. అలాగే నాన్నగారండి. అని సాయ బుక్కులు తెచ్చుకున్నా. ఏమన్నావు ఇప్పుడు? నేను ఏమనలే నాన్నగారు. అని రా బుక్కులు తెచ్చుకున్నామన్నా. దానికి ముందేమన్నావు? దానికి ముందా
దానికి ముందు రావే అని బుక్కులు తెచ్చుకున్నా అన్న నాన్నగారు. నాన్నగారు రా ఇక్కడికి, రాయడికి. నాన్నగారు నేను కావాలన్నా అనలేదు నాన్నగారు, అదేదో అట్లా వచ్చేసింది. నాన్నగారు నన్ను క్షమించాను నాన్నగారు, నాన్నగారు నన్ను క్షమించాను. ముందుగా నువ్వు ఇట్రా. మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పాలి మీకు రావేపోయి కొట్టుకోవద్దని? అంటే నేను లేనప్పుడు మీరు అదే మాట మాట్లాడుతున్నట్టు. బెల్ట్ తీసుకో, ఇటు బెల్ట్ తీసుకో, బెల్ట్ తీసుకో. మీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలు నీ మాటలు నాకు ముంగట మాట్లాడొద్దని? నాన్నగారు నేను అనలే నాన్నగారు, జాహ్నవి అంటది ఊకే. నాన్నగారు నన్ను క్షమించండి, ఏదో తప్పు అయిపోయింది. ఎందుకు అన్నావు అన్నా? ఇట్లా ముంగడిగా రైట్. నాన్నగారు ఇంకొకసారి మాట్లాడతారా? మాట్లాడు నాన్నగారు. చేతి పట్టు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడొద్దని? రాయిడు ఇప్పుడు ఆమె అన్నది. తర్వాత మీరిద్దరు మాట్లాడుకుంటున్నాయి కదా, ఇప్పుడు మీరు అట్లా నా ముంగట రావైపోయి అని కొట్టిరు. ఇట్లా చేతి పట్టు, పట్టు ఇట్రా దగ్గర తీరి, 10 గుంజలు తీరి. 1 2 దగ్గర రా. మాట్లాడతారా? నడు బుక్కులు తెచ్చుకోపోరి. నడు నడు బుక్కులు తెచ్చుకోపోనాడు. నడు ఎన్నిసార్లు చెప్పు. ఐస్ క్రీమ్ వీళ్ళకి తెలియకుండా నేనే ఎట్లా తింటా ఐస్ క్రీమ్. ఫస్ట్ నాన్నగారికి లీలిచ్చి తర్వాత వెనిలా ఐస్ క్రీమ్ తింటా నేను. నాన్నగారు అండి లీలు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చెల్లెలు ఇద్దరు రావేపోవని తిట్టుకుంటురు. నువ్వు పెద్దదానివై ఉండి ఏం చేస్తున్నావు ఇంట్రా? నాన్నగారు నేను జాహ్నవికి రోజు చెప్తాను నాన్నగారు అట్లా తిట్టుకోవద్దు, నాన్నగారు తిడతారు అని. కుట్టారే నువ్వు అట్లా తిట్టుకోవద్దు జాహ్నవి, నాన్నగారు వస్తే కోప్పడతారని. వాళ్ళతో పాటు కూర్చొని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా, నిజం చెప్పు. లేదు నాన్నగారు, ఇంకోసారి చూసుకుంటున్నా అలా మాట్లాడకుండా. సరే పొలువు. సరే నాన్న. పొలువు. ఏ మీరు నాన్నగారు ముంగట రావేపోవే అనుకుర్రా? అరే అరే మీ జాహ్నవి కదా, ఏమన్నా తెలుసా? అరే అని పో దావే మనము బుక్కులు తీసుకొచ్చుకుందాం అని అన్నది తెలుసా. నాన్నగారు మాతో గుంజులు తీపిచ్చింది. అమ్మయ్య నేనైతే బతికిపోయినానే. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడవా అమ్మయ్య బతికిపోయినా అని? అది నాన్నగారు లేనప్పుడు మనం ముందొచ్చి మాట్లాడుకోవచ్చే. చూడు ఇంకోసారి నాన్నగారు ముంగట రావేపోవే అని అనుకోవద్దు సరేనా? మనం ఉన్నప్పుడే మాట్లాడాలి. సరే. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది కదా, మీకు దాని కూడా చెప్దాం. పాపం ఇందాక నాన్నగారు చేతిలో దెబ్బలు తిన్నారు కదా. ఏంది నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదే, ఇందాక నేను ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ చూసిన. ఐస్ క్రీమా? అవునే, నేను ఇందాక నాన్నగారికి నీళ్ళు ఇచ్చేటప్పుడు చూసిన. నేను నీకు ఇంత పెద్దగా ఉంది ఐస్ క్రీము. నాన్నగారు నెల మొత్తం సరిపడా ఐస్ క్రీమ్ తెచ్చింది తెలుసా మీకు. మన ముగ్గురం మీ ఒక్క పూటకే తినేద్దాం సరేనా? మళ్ళీ అది కూడా నాన్నగారికి తెలియకుండా. అమ్మో రావే పోవే అంటేనే గుంజులు తీపిచ్చిండు, ఇప్పుడు దొంగతనంగా ఐస్ క్రీమ్ తింటే అంతే ఇక. అమ్మ నేనైతే నేనే మీరే తినూరి. ఏం కాదే, ఇగో నేను మెల్లగా కిచెన్ రూమ్లోకి ఐస్ క్రీమ్ తెస్తా. బెడ్రూమ్లో అవసరం తిన్నాం. ఎట్లా నాన్నగారు హాల్ ఉంటారు, మా ఇక మధ్య పడత కూడా ఉంది. అరే ఎట్లయినా నాన్నగారికి తెలుస్తుంది. నాన్నగారికి తెలిస్తే ఇప్పుడు పింగేల్ గారు గోడ కుర్చే ఇప్పిస్తాడు. ఎందుకే అంత భయపడుతురు? నేనున్నా కదా. మరి నువ్వే తీసుకురా ఐస్ క్రీమ్, మేమైతే తీసుకురాం. సరే తెస్తా. నాన్నగారు అది ఫ్రిడ్జ్లో క్యారెట్ ఉంది కదా, అమ్మ కట్ చేసి పెట్టమన్నది. ఎందుకు? కూర వండనీకే. సరే పో.
చాకు తీసుకున్నావా? తీసుకున్నాను నాన్నగారు. ఓ స్పూన్ తెచ్చిన ఐస్ క్రీమ్ తిందాం, ఐస్ క్రీమ్ తిందాం, ఐస్ క్రీమ్ తిందామా? ఈ ఐస్ క్రీమ్ కడుపు నిండా తిని మంచిగా చల్లగా ఉంటుంది కడుపు. కమాన్ గైస్, అటాష్ రండి తిందాం. వెనిలా ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ బాగుంది. వరేవా ఏమి ఐస్ క్రీమ్, వరేవా సూపర్ ఐస్ క్రీమ్. వెన్నెలా ఐస్ క్రీమ్, వెన్నెలా ఐస్ క్రీమ్ బాగుంది. వెన్నెలా ఐస్ క్రీమ్, వెన్నెలా ఐస్ క్రీమ్ బాగుంది. వెన్నెలా ఐస్ క్రీమ్ ప్రాణం.